ఇక అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అవసరమైతేనే బయటికి వస్తున్నారు. దీంతో ఖమ్మంలోని రోడ్లు జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని ఖదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో కంటే ఎన్నడూ లేని విధంగా ఈసారి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఎన్నికల వేడితో పాటు మరోవైపు ఎండల వేడితో ప్రజలందరూ కూడా తీవ్ర అస్వస్థతకు కూడా గురవుతున్న పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటలు దాటితే బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలతో ఎటైనా దూర ప్రయాణం లేదంటే ఊరికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 7 గంటల లోపు మాత్రమే వాళ్ళు ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైనా బయటికి రావాలి అంటే ఖచ్చితంగా క్యాప్ మరియు అదేవిధంగా కర్చీఫ్ ముఖానికి కట్టుకొని బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా హెల్త్ అటెన్షన్ అనేది నెలకొని ఉంది. ప్రతి ఒక్కరు కూడా బయటికి రావటం కోసం సూచనలు పాటించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తూ ఉంది. కొన్ని చోట్ల ఫీవర్స్ అదేవిధంగా జలుబు జ్వరాలు లాంటివి ఎక్కువగా అవడంతో అక్కడ సర్వే లాంటిది నిర్వహించి అక్కడ వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2 వడదెబ్బతో మృతి చెందినట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 4-5 మృతి చెందారు, కానీ అది అనధికారికంగా అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కువగా గ్రామీణ ఉపాధి హామీ పనులలో ఉండే కార్మికులందరూ కూడా 9 తర్వాత పని చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా కార్లలో బయటకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తే జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా సగటున 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎక్కువగా సింగరేణి ప్రాంతాలైన మేజర్గా ఇల్లందు అదేవిధంగా కొత్తగూడెం మణుగూరు సత్తుపల్లి లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న సింగరేణి కార్మికులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటంతో చెమట కూడా ఎక్కువగా వెళ్ళిపోతుండటంతో వాళ్ళందరూ కూడా నీరసానికి గురవుతూ ఉన్న పరిస్థితి ఉంది. కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా ఇలాంటి ఎండలను చూసారండి మీరు? చూడలేదండి, ఈసారి ఎక్కువ ఉన్నాయి. 42 గంటలు నిన్న మొన్న బాగా ఎండలు ఉన్నాయి. ఎప్పుడైనా మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటి ఎండల్ని చూసారా? రాలేదు, ఇంతవరకు అయితే రాలేదు. గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏమో ఇక సల్లెలలో ఇక కొద్దిగా ఏర్పాటు చేస్తే జనాలకు రాంగ పోవడం, వాటర్ సప్లై చేయాలి మెయిన్గా. అదన తాగి కొద్దిగా జనాలు ఇదవుతారు. ఇక ఎండ అంటే కామన్, ఇక దాని పని చేసుకొని పోతుంది. ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు రోడ్ల మీద బయటికి రావాలంటే ఆ టైర్లు ఏదైనా వీక్ ఉన్న టైర్లు అయితే ఖచ్చితంగా పగిలిపోయే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు భావిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ అధికారులందరూ కూడా సూచిస్తున్నది ఏంటంటే నీళ్లు, పళ్ళరసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. రోజు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలని చెప్పేసి వాళ్ళు సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి ఎక్కువగా సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆటో డ్రైవర్లు కనీసం బయటికి వెళ్ళి కిరాయిలు చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే ఉదయం 9 తర్వాత ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దూరభారం వెళ్లాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బయటికి రాకుండా ఉండటంతో ఈరోజు ఆటోలకు కూడా కిరాయిలు లేకుండా పోయాయి. కేవలం 6 గంటల తర్వాత లేదంటే 9 గంటల లోపు మాత్రమే ఎవరైనా బయటకు వచ్చి తమ పనులు ముగించేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అనేక చోట్ల పండ్ల రసాల దగ్గర అదేవిధంగా ఫ్రూట్ షాపుల దగ్గర ఎక్కువగా రద్దీగా ఉండేది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా లేదు. ప్రతి ఒక్క వ్యాపారం కూడా చాలా డల్ అయిపోయింది. ఈ ఎండల కారణంగా వర్షాలు ఎప్పుడు కురుస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొన్న 2 రోజుల వరకు వాతావరణం చల్లబడింది. దాంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నట్లయింది, కానీ ఒక్కసారిగా వర్షాలు పడిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం జరిగింది. అయితే ఈ వర్షాలు త్వరగా పడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలు వాళ్లకు హాలిడేస్ కూడా ప్రకటించడంతో స్కూల్కి వెళ్లే పిల్లలు కాస్త ఉపశమనంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే చిన్నపిల్లలతో బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం పూట మాత్రమే జర్నీ చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఉష్ణోగ్రత తీవ్రత 2-3 రోజుల తర్వాత మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఓవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఏదేమైనా కానీ పిల్లలతో బయటికి వచ్చే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.